బ్యాంక్లో చేశారండి మీరు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో చేయటం ఒక ఎత్తు, బట్ వరల్డ్ బ్యాంక్ అన్నది ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ స్పెక్ట్రమ్. హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ దేర్ అండి? ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి? చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకటేంటంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా యూ టేక్ డెసిషన్స్, యూ ఇంప్లిమెంట్ దెమ్. సో మనం ఏం చేసినామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అది ఉండేది. కానీ వరల్డ్ బ్యాంక్లో ఏమిటి, లార్జ్లీ అడ్వైజరీ, మిగిలిన వాళ్ళకి ప్రాజెక్ట్స్ మీద కానీ లేకపోతే వాళ్ళ పాలసీస్ మీద కానీ అడ్వైస్ ఇవ్వడం, అది వాళ్ళ ఉద్యోగం. అది వేరే విధానమైన ఉద్యోగం. కానీ వరల్డ్ బ్యాంక్లో ఒకటి ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దేశం, మన రాష్ట్రం చూశాను. కానీ నేను మిగిలిన దేశాలు, ముఖ్యంగా నేను ఆఫ్రికా దేశాల మీద పనిచేసేవాడిని. తర్వాత ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికాలో ఎథియోపియా, కీనియా, తర్వాత టాంజానియా, వాటి మీద పనిచేసేవాడిని. ఈస్ట్ ఏషియాలోనేమో వియట్నాం, లావోస్, చైనా, వాటి మీద పనిచేసేవాడిని. కంబోడియా, పిఎన్జి, పపువా న్యూ గిని ఐలాండ్స్, వాటి మీద. సో మిగిలిన ఏ దేశం చూస్తే ఆ దేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనం అవి అర్థం చేసుకుని వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడంలో చాలా అండర్స్టాండింగ్ కావాల్సి వచ్చేది, చాలా కాంపిటెన్స్ కావాల్సి వచ్చేది, చాలా టాక్ట్ కావాల్సి వచ్చేది, చాలా ఫుల్ఫిల్మెంట్ కూడా. కరెక్ట్. సో అది ఒకదండి. రెండోది, వరల్డ్ బ్యాంక్లో వచ్చేది నేను చూసిన ఏమంటే చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఇండియాలో పనిచేసినప్పుడు మన రాష్ట్రంలో పనిచేస్తే ఇక్కడ కూడా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళతో పరిచయం అంటే యూ లెర్న్ సంథింగ్. ఢిల్లీలో పనిచేస్తే ఇట్స్ ఎ లార్జర్ అరీనా, కాబట్టి యూ లెర్న్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వాళ్ళ ఆఫీసర్స్తో. వరల్డ్ బ్యాంక్లో ఏంటంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంట్రీస్. మీరు ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్, గ్లోబల్ ఇంటరాక్షన్. మీరు ఎక్కడైనా యూ గో టు అ కంట్రీ ఆన్ ఎ మిషన్, అందరూ కలిసి రాత్రి ఏదో డిన్నర్కి వెళ్ళామనుకోండి, ఒక ఆయన హంగరీ నుంచి ఉంటాడు, ఒక ఆయన కంబోడియా నుంచి ఉంటాడు, ఒక ఆయన ఏమో అర్జెంటీనా నుంచి ఉంటాడు, ఒక ఆవిడేమో ఫ్రాన్స్ నుంచి ఉంటుంది. అందరం కలిసి మాట్లాడుకుంటే దట్స్ అ వెరీ మైండ్ ఎక్స్పాండింగ్ ఎక్స్పీరియన్స్. సో వరల్డ్ బ్యాంక్ వాస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ అండ్ వెరీ మైండ్ ఎక్స్పాండింగ్ ఇన్ మెనీ వేస్. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఒకసారి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుందండి? అంటే ఈ స్టేట్లో పనిచేశారు, సెంట్రల్లో పనిచేశారు, వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అండ్ యు ఆర్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమిస్ట్స్. ఇటువంటివన్నీ మీరు వీళ్ళ ద్వారా వింటున్నప్పుడు, మీ గురించి పేపర్లో వస్తున్నప్పుడు, ఆబ్వియస్గా యుల్ ఫీల్ వెరీ నైస్ అబౌట్, బట్ వాట్ ఎల్స్ యూ ఫీల్? ఐ ఆల్సో ఫీల్ ఏంటంటే ఏదో నాకు అవకాశాలు వచ్చాయి, ఏదో స్తోమత ఉందేమో, కొంత ఐఏఎస్ పాస్ అవకాశాలు వచ్చాయి కాబట్టి ఉద్యోగం చేసి కొన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి అవకాశం దొరికింది. కానీ ఏదో నేనే పెద్ద అందరికంటే టాప్ మోస్ట్ ఎకానమిస్ట్ అనుకోవడం అది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ నాకు చిన్నపిల్లల్ని, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళని చూసినా, మీకంటే చిన్నపిల్లల్ని చూసినా నాకు అనిపిస్తుంది ఎనామస్ అమౌంట్ ఆఫ్ టాలెంట్, కాంపిటెన్స్, అవేర్నెస్, అది కమిట్మెంట్ కూడా. ఇప్పుడు ఏంటంటే మా వయసు వాళ్ళు అనుకుంటారు మేమేదో గొప్ప పనులు చేసాం, చాలా కమిటెడ్, కానీ ఇప్పుడున్న చిన్నపిల్లలకి కమిట్మెంట్ లేదు. ఐ సీ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్. సో నాకు అది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో నాకు అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని ఉద్యోగాలు చేసే బాధ్యతలు, అదృష్టం కలిగింది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. మోస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ కెరియర్ ఏమైనా గుర్తుందా మీకు? అలాగే మోస్ట్ చెరిష్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? రెండు చెప్పండి. బిట్టర్ అంటే మీరు ఇంటర్వ్యూలో అడిగితే గబుక్కుని చెప్పడం కష్టం. బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఖమ్మంలో కలెక్టర్గా చేసినప్పుడు, అప్పుడు 9 నెలల్లోనే ఈ ట్రైబల్స్, ల్యాండ్స్, లోన్స్ అవన్నీ చూస్తూ ఉంటే అంతా నేను ముందు వెనక చూడకుండా ఈ కమోషన్ ఏదో తెచ్చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ వారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు.